రైట్ మనం ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలో ఒకరైన నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఎంట్రీలో ఉన్నాము. లోపలైతే ఎన్ కన్వెన్షన్ని సగానికి కూల్చేస్తున్న వైన మనం విజువల్స్లో అయితే చూస్తున్నాము. హైడ్రా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైతే గవర్నమెంట్కి సంబంధించిన స్థలాలు, పార్కులు అయితేనేమి, నాలాలు అయితేనేమి, చెరువులు అయితేనేమి కబ్జా చేసి వాటిలో ఏవైతే భవనాలు, బిల్డింగ్లు నిర్మించారో వాటిని అక్రమంగా నిర్మించారో వాటిని అన్నింటినీ కూల్చేస్తున్న వైనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ను కూడా కూల్చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఇప్పుడే కాదు, గతంలో కొన్ని సంవత్సరాలుగా దాని మీద ఫిర్యాదులు, ఆరోపణలు అయితే వస్తున్నాయి. గత ప్రభుత్వంలో కూడా వచ్చాయి. కానీ అప్పుడు ఇలాంటి ఒక హైడ్రా అనే ఒకటి సపరేట్గా గవర్నమెంట్ నిర్మించిన ఒక సంస్థ అనేది లేదు కాబట్టి అప్పుడు ఇలాంటి కూల్చివేతలు అయితే జరగలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాము పెద్ద పెద్ద వాళ్ళ అందరి రీసెంట్గా మనం చూసుకుంటే బాచ్పల్లిలో, నల్లకుంటలో కూడా 3 పెద్ద అపార్ట్మెంట్లు కూల్చేశారు. అలాగే రీసెంట్గా గండిపేటలో కూడా కూల్చేశారు. ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బిల్డింగ్లు, అక్రమంగా కట్టిన బిల్డింగ్లు అన్నింటినీ కూల్చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఇది తుమ్మిడికుంట చెరువు ఒకప్పుడు ఇది 29 ఎకరాల వరకు విస్తరించి ఉండేది. దీంట్లో 3.5 ఎకరాలు అక్రమంగా కబ్జా చేసి 3.5 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ని నిర్మించారని, చెరువు పక్కనే ఒక గోడ నిర్మించేసి పూర్తిగా 3.5 ఎకరాలు కబ్జా చేసేసారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా పూర్తిగా పరిశీలించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పూర్తిగా పరిశీలించి ఇప్పుడైతే కూల్చేస్తున్న వైనమైతే మనం చూస్తున్నాము. లోపలికైతే ఎవరిని అనుమతించట్లేదు మీడియానైతే. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్కి దాదాపుగా 3 ఎంట్రీలు ఉంటాయి. అందులో ఒక మెయిన్ ఎంట్రీ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ పోలీసులు, సెక్యూరిటీ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఎవరిని లోపలికైతే అనుమతించట్లేదు. ప్రజలు కూడా చెప్తున్నారు ఇలా కూల్చేయడం మంచిదే, అక్రమంగా ఏవైతే చెరువులు, నాలాలు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టారో బడాబాబులు అయితేనేమి, బిల్డర్లు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి ఇవన్నీ కూల్చేయడం మంచిదే. ఎందుకంటే ఇలా చెరువులు ఆక్రమించి కట్టడం ద్వారా వర్షం ఏదైతే ఉందో చెరువుల నుంచి బయటికి రావడం, రోడ్లపైకి రావడం, అలాగే గల్లీలోకి ఇట్లా ఒక వాగులాగా మారిపోవడం, రోడ్లు, బైకులు అయితేనేమి మనుషులు కొట్టుకుపోయి చస్తున్న పరిస్థితి మనం రీసెంట్గా చూస్తున్నాము. రీసెంట్గా ముషిరాబాద్లో అయితే మొత్తం నిండిపోయి అది రామ్నగర్, ముషిరాబాద్ మధ్యలో అది సిటీ మధ్య ప్రాంతం, అలాంటిది ఒక చెరువుగా మారిపోయి నడి వయస్సు ఉన్న ఒక వ్యక్తి కొట్టుకుపోయి చచ్చిపోయాడు. అలాగే పరిస్థితి దానికి సంబంధించి ఎప్పటి నుంచో ఫిర్యాదులు జిహెచ్ఎంసీకి అయితే ఎప్పటి నుంచో ఇది రోడ్లని చెరువులా మారిపోతున్నాయి, దీనికోసం మీరు ఏం చేయారా అని గత 15 సంవత్సరాలుగా ఎప్పటి నుంచో ఫిర్యాదులు, కంప్లైంట్స్ వెళ్తున్న వైన మనం చూస్తున్నాం. కొత్తగా గవర్నమెంట్ చేంజ్ అయింది. గత 7 నెలలుగా దీన్ని పరిశీలించి దీనికోసం ఏదో ఒకటి చేయాలి. ముఖ్యంగా వర్షాకాలంలో చేస్తేనే ప్రజలకి, మిగతా వాళ్ళకి ఈ పరిస్థితి అర్థమవుతుందని కరెక్ట్ టైంలో వాళ్ళు ఈ యాక్షన్ తీసుకొని హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి ఈ టైంలో ఎక్కడైతే ముఖ్యంగా చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి కట్టారో, అలాగే ఒకప్పుడు జిహెచ్ఎంసీ పార్కులున్న ప్లేస్లను కూడా కొందరు బడాబాబులు ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ నేతృత్వంలో కబ్జా చేసి రిజిస్టర్ చేసుకొని ల్యాండ్స్, అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు కట్టేసి ఉన్నాయి, వాటిని కూడా కూల్చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అంటున్నారు ప్రజలు. ఇలా కూల్చేయడం మంచి పరిణామమే, కానీ ముఖ్యంగా ఇది పక్షపాత వైఖరి చూపించుకుంటూ వాళ్ళకి ఎవరైతే నచ్చరో గవర్నమెంట్కి, వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే మాత్రమే కూల్చేయకుండా రీసెంట్గా కొన్ని చూసాం మనం ఆరోపణలు. ఎఫ్టీఎల్ పరిధిలో కొంతమంది కాంగ్రెస్ నాయకులవి కూడా, మంత్రులవి, వాళ్ళ ఎమ్మెల్యేలవి కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్లు, బిల్డింగ్లు ఉన్నాయి, వాటిని కూడా కూల్చేస్తే అప్పుడు మేము సంతోషం వ్యక్తం చేస్తాం. ముఖ్యంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. లేకపోతే వెయ్యికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కూల్చేస్తే మాత్రం ముఖ్యమంత్రి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని క్లియర్గా ప్రజలు చెప్తున్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో, మరి ఇంకా కొన్ని రోజుల్లో మరి ఈ బుల్డోజర్ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఉండబోతుంది, మరి ఏం జరగబోతుంది, ప్రజల్లో అయితే ఒక ఉత్కంఠ ఉంది. దీంట్లో ముఖ్యంగా బాగా ఎవరు ఎంజాయ్ చేస్తున్నారంటే పేద ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే వాళ్ళకు ఒక ఉత్కంఠ ఉందన్నమాట. ఇన్ని రోజులు మాకు ఏ బాధ వచ్చినా కూడా ఎవరు మేము జస్ట్ కంప్లైంట్ ఇచ్చే వరకే వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు పెద్ద వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లు, వాళ్ళ బిల్డింగ్లు, వాళ్ళ అపార్ట్మెంట్లు కూల్చేస్తున్నారు కదా, మరి వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారా, వాళ్ళు వెళ్ళి ఏ విధంగా మాట్లాడతారు ఈ విషయం పైన అని వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు పేద ప్రజలు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, నెక్స్ట్ స్టాప్ బుల్డోజర్ది నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఉండబోతుంది. ఈ ముఖ్యంగా ఈ పెద్ద బుల్డోజర్లు ఏవైతే ఉన్నాయో వీటికి గవర్నమెంట్ దాదాపు రోజుకి 10 లక్షలు ఖర్చు చేస్తుంది.
అలాగే ఇది మంచిదే అంటున్నారు ప్రజలు. ఏదైనా ప్రజల కోసమే చేస్తుంది గవర్నమెంట్. ఇది ప్రజాప్రభుత్వం అయితే ముందే ప్రకటించారు గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు. దానిలో భాగంగా ఈ హైడ్రాన్ అయితేనేమి మిగతావి చాలా ప్రజలకు సంబంధించి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇలాంటి ఒకటి ఇనిషియేటివ్ తీసుకోవడం గవర్నమెంట్కి చాలా హెల్ప్ అవుతుందనే చెప్పుకోవచ్చు. చూద్దాం మరి మిగతా స్టాప్ ఎక్కడో బుల్డోజర్ది. కెమెరామెన్ నరేష్తో కృష్ణ బాలాపూరా లోకల్.